హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో చూస్తున్నారు కదండి, మ్యాంగో జెల్లీ, మామిడి తాండ్ర ఈజీగా టేస్టీగా మనం ఇంట్లోనే బయట షాపుల్లో దొరికేలాగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఉడకపెట్టే పని లేదండి, అస్సలు స్టవ్ వెలిగించే పని లేదు. అది కూడా పొరలు పొరలుగా చక్కగా మనం మన చేతితోటి మనమే తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. మనకి ఇయర్ మొత్తము మ్యాంగోస్ దొరకవు కదండి, ఒక్కసారే దొరుకుతాయి. కాబట్టి ఈ సీజన్లోనే ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడు మ్యాంగో తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా తినేయచ్చు అనమాట. ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయండి. చక్కగా రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. కాబట్టి మనకు మ్యాంగో తినాలనిపించినప్పుడల్లా ఇవి ఒక పీస్ తినేయచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇక మీదట కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇవి ఒకసారి ఇట్లా ఎండబెట్టేసుకున్న తర్వాత ఇలా పీసుల్లాగా తీసేసాక మళ్ళీ ఒక రోజంతా ఎండలో పెట్టుకొని మొత్తం డ్రై అయిపోయాక అన్నిటినీ ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇయర్ అంతా నిల్వ ఉంటాయండి. వీటిని చక్కగా నిల్వ చేసేసుకొని మనకి ఎప్పుడు మ్యాంగో తినాలనిపిస్తే అప్పుడు తినేయచ్చు అనమాట. అయితే వీటికి కావాల్సిన పదార్థాలు మ్యాంగోస్ అండి. మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి తీసుకోవచ్చండి. నేనైతే రసాలు తీసుకుంటున్నాను. ఈ రసాల ప్లేస్లో బంగినపల్లి మామిడి పండ్లన్నా తీసుకోవచ్చు. బంగినపల్లి మామిడి పండ్లను అయితే పీసెస్గా కట్ చేసుకొని ఇలా గిన్నెలోకి తీసుకోవచ్చు. నేను రసాలు తీసుకున్నాను కాబట్టి మొత్తం గుజ్జు అంతటిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. పంచదార కూడా దీనికి కొలత ఏమి లేదండి. పంచదారకి మన స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అనమాట. మ్యాంగోస్ ఎక్కువ స్వీట్గా ఉంటే మనం పంచదారనే తగ్గించుకోవచ్చు. అంతే, మ్యాంగోస్ని బట్టి మనం తినే స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవడమే అనమాట. ఇప్పుడు ఈ మామిడి గుజ్జు ఉంది కదండి, మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఈ ప్లేస్లో ముక్కలు తీసుకున్నా కూడా సేమ్ ఇలాగే మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. ఉడకపెట్టే పని లేదండి, డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం తీసుకున్న షుగర్ కూడా వేసేసుకొని చక్కగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదా, ఏమి పీసెస్ అలా లేకుండా చక్కగా మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోండి. ఏమన్నా పీసెస్ వస్తే కనుక ఉన్నాయి అని అనుకుంటే తీసేసుకోండి వాటిని. ఇలా చక్కగా పేస్ట్ లాగా పట్టేసుకుంటే ఏమన్నా పీసెస్ ఏమన్నా ఉంటే తీసేయండి. ఇప్పుడు దీన్ని మనము ఏ ప్లేట్లో అయితే ఈ మామిడి తాండ్రని వేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేట్కి కొంచెం అంతా ఆయిల్ వేసేసి ఈవెన్గా మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ ప్లేట్లో. అడుగున మరీ ఎక్కువ అవసరం లేదండి, ఒక 5-6 డ్రాప్స్ పడేలాగా వేసుకున్నా సరిపోతుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మన మామిడి గుజ్జు ఉంది కదండి, ఇప్పుడు దీన్ని మనము ఎంత మందంగా వేయాలనుకుంటున్నామో అంతగా వేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. చుట్టూ చక్కగా అయ్యేలాగా మొత్తం అంతటిని స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఎండలో పెట్టేసుకుందాము. మనకి ఎండ వచ్చే దాని మీద ఆధారపడి ఉంటుందండి. రోజుకి ఒక పొర పడుతుందా, 2 పొరలు ఎండుతాయా అనేది మనకి ఎండ వచ్చేదాన్ని బట్టి తెలుస్తుంది అనమాట. మనకి ఇప్పుడు ఎండ బాగానే కొడుతుంది కాబట్టి ఒకరోజు 2 పొరలు, ఇంకో రోజు 2 పొరలు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక పొర చక్కగా ఎండిపోయింది కాబట్టి ఇంకొక పొర వేస్తున్నాను నేను. ఇలా పొరలు పొరలుగా చక్కగా వేసేసుకొని ఎండబెట్టేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా పొరలు పొరలుగా వేసుకొని ఈరోజు ఒకవేళ 2 పొరలు అయిపోయాక ఎండ పోతుంది కదండి, అప్పుడు ఆ మామిడి గుజ్జు అంతటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. స్టోరేజ్ అయితే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వేసేసుకోవచ్చు.
చూసారు కదా, అలా చేతికి అంటకుండా ఎండిపోయిన తర్వాత ఇంకొక పొర ఇలా పొరలు పొరలుగా వేసుకొని చక్కగా ఎండపెట్టేసుకొని వీటిని పీసెస్ లాగా కట్ చేసుకొని మళ్ళీ ఆ పీసెస్ అన్నిటినీ కాసేపు ఒకరోజు ఎండలో పెట్టుకుంటే చక్కగా డ్రై అయిపోతాయండి. చూసారు కదా, ఇలా అయిపోయిన తర్వాత వీటిని పీసెస్ లాగా కట్ చేసుకొని వీటిని చక్కగా ఎండబెట్టుకోవాలన్నమాట. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.